హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పొట్టుతోటి వడియాలు తయారు చేసుకుందాం. ఏంటి పొట్టు అనుకుంటున్నారా? పడేసిన పొట్టుతోటి చక్కగా మనం వడియాలు తయారు చేసుకోవచ్చు. ఈ వడియాల్ని వేపి చక్కగా ఇలా రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. లేదంటే మన పప్పుతోటి సాంబార్తో నంచుకొని తిన్నా బాగుంటుంది. చూడండి, ఏం పొట్టు అనుకుంటున్నారా? మినపప్పు నానబెట్టుకునేటప్పుడు పొట్టు వస్తుంది కదా, అది పెసరపప్పు నానబెట్టుకునేటప్పుడు పొట్టు వస్తుంది కదా, ఈ రెండు రకాలు కలిపి మనం ఈరోజు వడియాలు తయారు చేసుకుందాం. చిన్న కప్పుతోటి ఒక కప్పు మినపప్పు నేను నానబెట్టుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను. అదే కప్పుతోటి పొట్టు ఎంత ఉందంటే 5 కప్పులు పొట్టు తీసుకోవాలి. అలాగే జీలకర్ర 1/2 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, పసుపు కొద్దిగా, ఉప్పు, ఎండుమిర్చి ఒక 6, కొద్దిగా నీళ్ళు పోసి దీన్ని మిక్సీ చేసుకోండి. మరి మెత్తగా కాదు, కొంచెం బరగ్గా చేసుకోండి. ఈ విధంగా చేసుకోవాలి. ఈ వడియాలకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకు ఎండుమిర్చి కొంచెం చూసుకొని వేసుకోండి. అలాగే ఇవన్నీ అయిన తర్వాత మినప్పొట్టు, పెసరపొట్టు వేసుకోవాలి ఇందులోనే, మిక్సీ జార్లోని వేసిన తర్వాత ఇంకా నీళ్ళు పోసే అవసరం ఉండదు. జస్ట్ ఒక 2 నిమిషాలు ఇలా తిప్పండి. ఈ విధంగా ఉండాలి మనకి. ఇలా రౌండ్గా ఇలా చుడుతుంటే చక్కగా ఇలా ఉండాలి. అందుకు మనం మిక్సీ చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా నీళ్ళు పోసుకొని చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న ముద్దను ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చాలా చాలా బాగుంటాయండి. మీరు మినపప్పు నానబెట్టుకునేటప్పుడైనా, పెసరపప్పు నానబెట్టుకునేటప్పుడైనా పొట్టుని పడేయకుండా చక్కగా ఇలా వడియాలు తయారు చేసుకోండి. ఇలా ప్లేట్లో నేను ఒక కవర్ పెట్టుకున్నాను. ఇది కవర్ మీద అయితే చక్కగా వడియాలు వస్తాయి. నేనైతే ఇంట్లోనే పెట్టుకుంటున్నాను. ఇలా మన ప్లేట్ మీద కవర్ వేసుకుని చక్కగా ఇంట్లో పెట్టుకుని అన్ని వడియాలు పెట్టిన తర్వాత మనం మేడ మీద చక్కగా ఆరబెట్టుకోవచ్చు. అలాగే మనం మినపప్పు, పెసరపప్పు నానబెట్టేటప్పుడు కొద్దిగా పొట్టు వస్తుంది కదా, ఏంటి కొద్దిగా చేయడం అనుకోకండి. అది ఫ్రిడ్జ్లోని ఒక డబ్బాలో మనం ఉంచుకోండి. నెక్స్ట్ మళ్ళీ పప్పు నానబెట్టేటప్పుడు కడిగేటప్పుడు మళ్ళీ పొట్టు వస్తుంది కదా, ఆ పొట్టు ఈ పొట్టు కలిపి చక్కగా ఇలా వడియాలు తయారు చేసుకోండి. చాలా బాగుంటాయి. మీరు ఈ వడియాలు ఒకసారి తిన్నారంటే ఇంకా మినపొట్టు, పెసరపొట్టు ఇంకెప్పుడు ఆ పొట్టుని మీరు పడేయకుండా చక్కగా ఇలా వడియాలు పెట్టుకుంటారు. చాలా చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక్కరోజుకే నాకు ఆరిపోయాయి. మనం పెట్టేటప్పుడు చూడండి, కొంచెం పెద్ద వడియాల్లా కనిపిస్తున్నాయి, కానీ ఆరేసరికి చిన్నగా అయిపోతాయి. మరీ పలచగా అని కాదు, మరీ మందంగా అని కాదు, కొంచెం మీడియంగా పెట్టుకోండి. ఇలా నేను ఇంట్లో పెట్టుకుంటున్నాను. అన్ని వడియాలు పెట్టిన తర్వాత చక్కగా మేడ మీద నేను ఈ ప్లేట్ని పెట్టున్నాను. ఎండలోని ఒక్కరోజుకే ఆరిపోయి మధ్యాహ్నం నుంచి మరలా రెండో వైపుకి తిప్పండి వడియాల్ని. ఇలాగ అటు ఇటు తిప్పిన తర్వాత చక్కగా ఆరిపోయాయి. కవర్ మీద పెట్టుకోవడం వల్ల చక్కగా వడియాలు అవమాటికి అవే వచ్చేస్తాయి. ఇలా మనం ఆరిన వడియాల్ని ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకుంటే చక్కగా 2 నెలలు 3 నెలల పాటు చక్కగా మనం వాడుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి ఈ వడియాలు. మీకు వేపు కూడా చూపిస్తాను. చూడండి, అంత చక్కగా సౌండ్ వస్తుంది, చక్కగా ఆరిపోయాయి. ఈ వడియాలు మనం వేపుకుందాం. ఆయిల్ కూడా మరిగింది. ఆయిల్ మరిగిన తర్వాత గ్యాస్ మీడియంలో పెట్టుకుని మనకి ఎన్ని కావాలో అన్ని వడియాలను వేపుకోండి. నేనైతే ఇలా 4 వడియాలను వేపుకుంటున్నాను. చక్కగా మాడిపోకుండా అటు ఇటు తిప్పుతూ వేపుకోండి. చాలా బాగుంటాయి వడియాలు. మనం ఉట్టినోటినైనా తినచ్చు. చాలా చాలా బాగుంటాయి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా వేపిన వడియాలను ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు మీకు రైస్లో కలిపి చూపిస్తాను. నేను కొద్దిగా రైస్ పెట్టుకున్నాను. వడియాలు వేసుకొని వేపుకున్న వడియాలను కొద్దిగా ఆయిల్ వేసుకోండి. వేసిన తర్వాత ఈ వడియాలను ఒకటి తీసుకొని ఇలా విరపండి. మనకి రైస్లోకి ఎన్ని సరిపోతాయి అన్ని చూసుకుని వడియాలని చక్కగా చేతితోటి ఇలా మెదపండి. చూడండి, చక్కగా పొడిగా అయ్యింది. ఇలా రైస్లో అంతా కలుపుకొని మనం తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా నచ్చుతుంది. చాలా చాలా బాగుంటుంది. మన పొట్టుతో చేసినట్టే ఉండదు, చాలా రుచికరంగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.